అన్నదాతలుగా పేరుగాంచిన రైతన్నలకి ఇబ్బంది కలుగుతుంది. రాష్ట్రంలో అన్ని దగ్గరలా ఒకేసారి పంటకు వేయటం అనేది ఒకేసారి జరగదు. నెల్లూరులో పంట కోతకు వచ్చేసింది, అయిపోయింది. పల్నాడులు ఇప్పుడే వేస్తున్నారు. గుంటూరులో వేరే రకంగా ఉంటుంది. కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు కలిగిస్తున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఈరోజు డివిజన్లో ఎవరైతే ఆర్టీఓ కానీ సబ్ కలెక్టర్ ఉంటారో వీరికి వినతి పత్రం ఇచ్చి రైతన్నుల సమస్యలు తెలియజేయమన్నారు. అందులో భాగంగా వెంకటగిరి గూడూరు నియోజకవర్గంలో గూడూరు డివిజన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడి సబ్ కలెక్టర్ గారికి వచ్చి వినతి పత్రం ఇస్తామనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చేయండి, ప్రజల తరఫున నిలబడుతున్న పార్టీ ఇది. చెప్పగానే ఈ కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు. చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి ఆదేశాలు, నోటీసులు ఇవ్వడం, మీకు అనుమతి లేదు. ఎందుకు అనుమతి లేదండి? అసలు అనుమతి దేనికి కావాలండి? ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి అధికారుల ద్వారా తెలియజేయడానికి ఎవరి పర్మిషన్ కావాలి? ఎవరి అనుమతి కావాలి? మీకై మీరు పట్టించుకుంటున్నారా? ప్రభుత్వం పట్టించుకుంటుందా? అదే ప్రభుత్వం పట్టించుకొని రైతులకు ఎలాంటి సమస్యలు లేకపోతే మేము రోడ్డెక్కాల్సిన పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది ప్రభుత్వానికి, మంచి పని చేస్తే. వీడియోలో సర్క్యులేట్ అవుతుంది, ఫేక్ వాయిస్ కాదు. సాక్షాత్తు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వరి పండించొద్దు, యూరియా వేయొద్దు, అది ప్రాణానికి హాని అంట. 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తున్నారు యూరియా వేస్తే ప్రాణానికి హాని అని. సమయానికి సరైన ఫర్టిలైజర్ యూరియా అందుబాటులో తేలేక మరేమంటాడు? వీడియో ఉంది, విలేకరు మిత్రుల ద్వారా కూడా మేము సర్క్యులేట్ చేస్తాం. రైతన్నల్ని బెదిరిస్తున్నాడు. బెదిరింపు స్పష్టంగా వినబడుతుంది. మొన్నే మీకు 7,000 ఇచ్చాను అంటే ఇంకెందుకు రోడ్డు మీదకి వస్తున్నారో అని అడుగుతున్నాడు. 7,000 మీకు ఇచ్చాను, మీ అకౌంట్లో వేసాను. ఇదా ప్రభుత్వం పనిచేయాల్సిన తీరు? సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళితే దాని మీద ఏ విధంగా అది నిజమా కాదా నిర్ధారణ చేసుకొని, నిజంగా ఇబ్బంది పడుతుంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అని ఆలోచించాలి ప్రభుత్వం. నోటీసులు ఇస్తారు, అర్ధరాత్రి పోలీసులను పెడతారు, ర్యాలీలు చేయొద్దంటారు. ర్యాలీ అంటే ఏంటి? కడుపు మంట కడుపులో పెట్టలేక రోడ్డెక్కి తెలియజేయటం. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని అడ్డుపడింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి నియమాలు నిబంధనలు మేము తొక్కిపెట్టలా. ఇది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. ఒక పెద్ద నోటీస్ ఇచ్చారు.
చదివితే దీన్ని నవ్వాలా ఏడవాలా తెలియదు. ఎవరు రోడ్డు మీదకి రాకూడదంట, సౌండ్ సిస్టమ్ పెట్టకూడదంట, ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదు. ట్రాఫిక్ ఇబ్బంది యాడ్ చేస్తున్నాం. స్లోగన్ చేయకూడదు. ఎందుకు ఈ ప్రభుత్వానికి అంత భయం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందా లేదా? మీరు పని చేస్తా ఉంటే మేము రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు. స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతుల కష్ట నష్టాలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నాం. ప్రతి దగ్గర అడ్డంకులు, ఏ ప్రోగ్రాం చేయాలో అడ్డంకులు, అరెస్ట్ చేస్తాం, బెదిరిస్తున్నారు. ముఖ్యమంత్రి బెదిరించడం మొదటిసారి చూస్తుండ. ఇది వరకు ఎప్పుడు జరగల. శ్రీనిధి P4 కింద పెట్టేశాను, ఎవరన్నా దాని గురించి మాట్లాడితే నాలిక అని ఆగారు. అంటే అందరికీ అర్థమైంది. ఈరోజు మీకు 7,000 వేసాను అంటే ఏంటి? ఇంకా మీరు రోడ్డు ఎక్కడానికి లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టాలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటం, 40% ఓట్లు పడ్డ పార్టీగా, అంటే ప్రతి 100 ఓట్లకి 40 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి పడి, మాయ మాటలు చెప్పి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఒక 10 మందిని కూటమి ప్రభుత్వం తిప్పుకుంది, గాలికి వదిలేసిందన్ని. ఇంకా అవి ఏకరు పెట్టాలంటే 18 సంవత్సరాలకి 1,500 ప్రతి ఆడపిల్లకి, నిరుద్యోగ ప్రతి 3,000. ఈ 2 చాలు. సాక్షాత్తు కూటమిలో ఉన్న ఒక మంత్రి, సీనియర్ మంత్రి అది చేయాలంటే ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మాలా అన్నాడు. అంటే కుదరదు అని చెప్పేసి ఇలా మోసం చేశారు. మోసం చేసి పీఠంలో కూర్చున్నారు. ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు ఎప్పుడు రోడ్డు మీదకి రారు. ప్రజలు ఎలక్షన్ టైంలో చూపిస్తారు పని చేసిందా, పని చేయలేదు. 1 సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత చాలా దండిగా దరిచేర్చుకున్నారు. సంపద సృష్టిస్తాను అని ఇచ్చిన మాట ఒక ఇండస్ట్రీస్కి, రియల్ ఎస్టేట్ కంపెనీలకి ల్యాండ్ ఇవ్వటం అనేది ఎక్కడైనా విన్నా? పరిశ్రమలు పెట్టడానికి ల్యాండ్ ఇస్తారు కానీ రియల్ ఎస్టేట్ చేసే కంపెనీలు, బిల్డింగ్లు కట్టే కంపెనీలకి ల్యాండ్ ఇవ్వటం కనీ విని ఎరగల. లుల్లు కంపెనీ అంట, విశాఖపట్నం నడిబొడ్డున ఇస్తున్నారు 99 పైసలకి ఎకరా. ఎకరా 100 కోట్లు ఉంటుంది. బాటా రేటు 99 పైసలు. కళ్ళు తెరవండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టాలు చూడండి. గద్దెనెక్కిచ్చారు, కూర్చోబెట్టారు. 164 సీట్లు వచ్చినాయని సంబరపడటం కాదు, ప్రజల్ని సంతోషపరచాలి. ప్రభుత్వం నడపటం మీకు ఎక్స్పీరియన్స్ ఉందన్నారు. ప్రజల కష్టాలను చూడండి, రైతుల కష్టాలని చూసి పరిష్కరించండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా అడ్డంకులు. ఆయన ఆదరణ చూసి ఓర్చుకోలేకపోతుంటారు. సరే, ఆయన లేకుండా పార్టీ పరంగా మేము చేసినా దానికి ఆంక్షలు.
ఉండను అన్నారు, ఏఓకి ఇమ్మన్నారు, ఏఓ గారు లీవ్ అంటారు, ఇన్ఛార్జ్ ఏవో అంటారు. అంటే ఎందుకు ఇంత భయం? ఎందుకు? పోలీసులు కాపలా మీరు ఉండకూడదు, అరెస్ట్ చేస్తారా? చేయండి. రైతులు పడుతున్నటువంటి బాధలు, దమనకాండ, ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ దృష్టిలో పెట్టుకొని రైతులకి మద్దతుగా మీరు ప్రభుత్వాన్ని మెడలు వచ్చే విధంగా ర్యాలీలు పెట్టమని పిలుపునిస్తే రాత్రి వరకు ఎలాంటి స్పందన లేకుండా రాత్రికి నోటీసులు ఇచ్చి ర్యాలీలు నిషేధిస్తున్నామని చెప్పడం జరిగింది. పెద్దలు చెప్పారు. ఎందుకో రోడ్డు మీదకి ప్రజలు వస్తున్నారంటే ప్రభుత్వానికి అంత భయం బాధేస్తుంది. రైతులుగా కానీ రైతులే కాదు, అందరూ కూడా అర్థమైపోయింది. ఒక సంవత్సర కాలంలో ఎలక్షన్ ముందు చెప్పిన మాయమాటలు, అధికారంలో వచ్చిన నిలబెట్టుకుంటున్న మాయమాటలు చూసి ప్రజలంతా తీవ్రమైన నిరసనలో ఉన్నారు. ఈ ఒక్క రైతాంగ విషయమే మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన చూసుకుంటే రైతులు అందరూ సంతోషంగా ఉన్నారన్నది సుస్పష్టమైన విషయం. ఈరోజు సంవత్సర కాలంలో మరి పరిస్థితి, ప్రభుత్వ పరిస్థితి, ఒక సంవత్సరం రైతులకి అన్నదాతకి ఇస్తానటువంటి వాళ్ళు ఆదుకోవాల్సినటువంటి రైతు బంధు పథకం మరి ఎక్కడో మట్టిపాలు చేసేసారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడికి తట్టుకోలేక మాత్రమే మన 7,000 ఇవ్వడం జరిగింది. 5,000 ఏది కూడా అదే టోటల్. తర్వాత అదేవిధంగా ఏ విషయం తీసుకున్నా, అమ్మఒడి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతిగా వేశారు. ఈయన ఒక స్కూల్లో చూస్తే రకరకాలుగా వేయడం జరిగింది. ప్రతి సంక్షేమ పథకం కూడా కుంటి సాకులు పెడుతూ మరి ముందుకెళ్తున్నారు తప్ప త్రికరణ శుద్ధి మరి లేదు. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ సంవత్సరంన్నర అయిపోతుంది, ఎక్కడైనా వదిలేరా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎట్లా ఉన్నది వాతావరణం? ఇదే గత ప్రభుత్వంలో యూరియా ఈ రకమైన వాతావరణం కనబడిందా? ఈరోజు బ్లాకుల్లో బస్తాకి 300 నుంచి 400 పైపెట్టి బ్లాకుల్లో అమ్మేస్తున్న పెద్ద మాఫియా ఇందులో నిగూఢమై ఉంది. పేరుకే మరి ఆర్బీకీలు ఉత్సవ విగ్రహాలుగా తీర్చిదిద్దేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో, సదుద్దేశంతో రాత్రి పగలనకుండా రైతులకి అండగా ఉండాలి, సలహాలు ఇవ్వాలి, ప్రభుత్వం ఆదుకునేటువంతా కూడా ఆర్బీసీ ద్వారా, సొసైటీ ద్వారా అందాలంటే ఈ రోజు ఎక్కడైనా ఒక బస్తా దాఖలు ఉందా? ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తా పోవడం. ఈ వాతావరణంలో మరి ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం చాలా బాధాకరం. పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. మరి అదే రకంగా ముఖ్యంగా పోలీసు వ్యవస్థ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. రైతులు చెప్పుకునే దానికి, ప్రభుత్వాన్ని చెప్పుకోదానికి ఈదులు ఎక్కితే మీరు అట్టేళ్ళండి, వీళ్ళు ఎట్టేళ్ళండి, ఏదో టెర్రరిస్టులు కదా భయపించినట్టు భయపిస్తున్నారు. పదే పదే వచ్చి మాకు గుర్తు చేస్తా ఉన్నారు. ఈ వాతావరణం మంచిది కాదు. వీఆర్ పీపుల్ ఆఫ్ ఇండియా, అది మనసులో పెట్టుకొని ప్రవర్తించాలి తప్ప మరి కరెక్ట్ కాదని కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి లక్షలాది పెన్షన్లు చెప్పారు. ఈరోజు ఎన్ని పెన్షన్లు రద్దు చేస్తున్నారు, అల్లాడిపోతా ఉన్నారు. మరి వికలాంగులు అయితే నీకు 40% లేదు, 50% దాటాలని వాళ్ళని నిర్దాక్షిణంగా తీసేస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా, ఒక సంవత్సరం అయ్యిందని చెప్పి తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీ చేసింది, నడి రోడ్లో చేసింది. టౌన్ అప్పుడు మీకు మరి ట్రాఫిక్ రూల్స్ కనబడవా? ఇబ్బంది లేదా? మీరు ఇళ్లకి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి బర్రెలు వదలొద్దు, మాకు రేపు గవర్నమెంట్ ప్రోగ్రాం జరుగుతుంది అన్నట్టుగా పార్టీ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రాం లాగా చేసి మీరు చూస్తున్నారే. మరి మేమేం తప్పు చేశాం? ప్రజల పక్షాన వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం శాంతియుతంగా. మరి మా పక్కన ఎందుకు అంత పక్షపాతం? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మీకు మనసాక్షి అనేది ఉంటే ఎంత తేడా? ఇది కరెక్టేనా? మేము మరి పీపుల్ ఆఫ్ ఇండియా కదా, వాళ్ళేనా? అధికారం వస్తానే ప్రభుత్వం అంటారే తప్ప తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ అని అనరు. పార్టీ ప్రభుత్వం లాగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? నిరంకుశంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే కేసులు పెడుతున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు, హెచ్చరికలు చేస్తున్నారు. ఇట్లాంటి ప్రభుత్వం కొనసాగేదానికి ప్రజలు ఒప్పుకోరు. అహంకారం ఎక్కువైపోయింది, చిల్లర ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా దోచుకోవడం, ఎక్కడ చూసినా అన్యాయంగా మాట్లాడడం. ఏదైనా వైఎస్ఆర్ సింపతియర్ ఉంటే వాడి మీద ఏ రకంగా వాడిని బైండ్ ఓవర్ చేయాలి, ఏ రకంగా వాడి మీద కక్ష సాధింపు చేయాలి, ఏ రకంగా పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి అవమానం చేయాలని ఈ పథకాలు రచిస్తున్నారు తప్ప రైతులను కానీ, స్త్రీలను కానీ, మరి ఎస్సీ ఎస్టీ బీసీలను కానీ, మిగతా వాళ్ళని కానీ ఎక్కడైనా మీరు ఆదుకున్నది ఉందా?
నిలువెత్తిన మోసం చేశారు నిరుద్యోగులకి. ఇంతవరకు ఏం వాళ్ళ గురించి ఆలోచన లేదు. ఈ రకంగా ప్రభుత్వం పోతుంది. గుణపాఠం చెప్పేదానికి ప్రజలు ఎప్పుడెప్పుడు అని ముందుకున్నారు. ఈ రోజు చిన్న పిలిపిస్తే వెంగడీరు కాన్స్టిట్యున్సీ కానీ అందుబాటులో ఉన్న 3 మండలాల నుంచి, అట్లాగే గూడూరు కాన్స్టిట్యున్సీ రైతులందరూ, పార్టీ ముఖ్యమైన నాయకులందరూ కదలి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగున్న విషయాన్ని తెలియజేసేందుకు వాళ్ళందరూ రావడం కూడా నిజంగా వారి ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఇదే రకంగా ప్రజా పోరాటం సాగిద్దాం. మనం ఎప్పుడు ప్రజల పక్షాన ఉందాం. పెద్దలు చెప్పినట్టుగా కేసులకు భయపడేది లేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. మేము మాత్రం ప్రజల సంక్షేమం కోసం మా ప్రీతం నాయకుల ఆలోచనలు ఏ రకంగా ప్రజలకి అండగా ఉండాలో ఆ వాతావరణంలో ముందుకు వెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.